వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చిన పట్టణంలో ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వలేకపోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఆయన పర్యటించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. వార్డుల్లో పలుచోట్ల ఆయనకు ఘన స్వాగతం లభించింది. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మనతో ఉంటే బలం పెరిగింది. భవిష్యత్తు బాగుంది.
ఫోటో తీసి అవినాష్ ఒకసారి మనం బాగా చేసుకున్నాం జనాల్ని సహకరించాలి, బాగా చేద్దాం. సారీ సార్ సార్ మనవాడు లేడు ఓకే రెడీ సార్ టోపీ బాబు కొద్దిగా అదే అలా ఉండు ఏం లాడు అటు వెళ్ళిపోయాడు సార్ నీ అమ్మ రాలా మనవాడు రావాలి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 33, 34 వార్డుల పర్యటనలో సమిష్టిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కార్యక్రమానికి అన్ని విధాలుగా కష్టపడి ప్రజల దగ్గరికి మేము చేసిన ప్రయత్నం అనేక సమస్యలు ముందుగా ప్రజలు మా దగ్గర తీసుకొచ్చారు. రక్షిత మంచినీటి పథకం ఆ రోజున 100 కోట్ల రూపాయలతోటి మనం ప్రారంభిస్తే ఈరోజు 162 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసాం మనం. కానీ ఇందాక 33వ వార్డులో ఏమాత్రం కూడా నీళ్ళు రావడం లేదు. సంవత్సరంన్నర అయిపోయింది మాకు. పక్క సందులో వస్తుంది కానీ మా సందుకు మాత్రం నీళ్ళు సరఫరా చేయడం లేదంటున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా నిధులు సేకరించుకుని ట్యాక్సులు కూడా పెంచి సామాన్యులు ఇబ్బంది పెడుతూ కనీసం ఉన్న పథకాన్ని వీళ్ళు చేసింది ఏం లేదు. ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం తీసుకొచ్చిన నీళ్ళని కృష్ణానది జలాలు ఇంటింటికి ఇవ్వాలనే ఒక మంచి ఆశయంతో మనం ప్రారంభించిన పథకం ఈ రోజున నిర్వీర్యం అయిపోయి మెయింటెనెన్స్ లేకుండా, పట్టించుకునేవాడు లేకుండా, పాప ఆ మహిళ ఆమె వివరించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. సంవత్సరం నుంచి కనీసం ఒక్కళ్ళు కూడా దాని గురించి పట్టించుకోలేదంటే ఎంత దారుణంగా వీళ్ళు వివరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే గత 5 సంవత్సరాల క్రితం ఆయన చేసిన సభలో ఒకటే ఒక పేజీ నాది అన్నాడు. నవరత్నాలు ఒకే ఒక పేజ్ మేనిఫెస్టో అన్నాడు. ఇప్పుడేమో 2 పేజీలు అంటున్నాడు. 2 పేజీలు కాస్త ఓపెన్ చేస్తే 3 పేజీలు. ఎవరిని మీరు ఇట్లా ఒక భ్రమలో పెట్టాలని, మాయమాటలు చెప్పాలని, ఓట్ల కోసం ఈ మేనిఫెస్టో సంక్షేమం కోసం కాదు, అభివృద్ధి కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ ఎన్నికల మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం, ప్రజల్ని మోసం చేయడానికి కోసం. నిజాయితీగా పరిపాలించే వ్యక్తి అయితే ఆయన గతంలో ఇచ్చిన హామీలు దాన్ని పక్కన పెట్టి ఒక సింగిల్ పేజ్ రిలీజ్ చేయమనండి. ఎందుకు అన్ని పేజీలు రిలీజ్ చేసేదానికి అంత హడావుడి చేశారు? ఈ రోజున ఎక్కడ చేశారు సంక్షేమం అడుగుతున్నా నేను. ప్రజలు కోరుకునే కనీస మౌలిక సదుపాయాలు అందించలేకపోయారు. కరెంటు బిల్లులు భయంకరంగా పెంచారు, మున్సిపల్ ట్యాక్సులు పెంచారు. కానీ మున్సిపాలిటీ ద్వారా అందించాల్సిన సేవలు ఎందుకు మీరు అందించడం లేదు? దీన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ రోజున ఒక నమ్మకం ప్రజల్లో నమ్మకం పోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఇంటికే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, భారతదేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన ప్రాంతానికి మరింత నింపే విధంగా, చక్కటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ కూటమి ముందుకెళ్తుంది. అందులో మీ అందరూ కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెనాలిని మరింత అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ రామలింగేశ్వరపేటకు చెందిన ఆదినారాయణ అనే వృద్ధునికి జీవనోపాధి కొరకు తోపుడు బండిని అందజేశారు. మరియు రాజగోపాలరావు అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. అదేవిధంగా వేసవి కాలం దృష్ట్యా రోడ్ల వెంబడి చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులకు మరియు చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే కార్మికులకు గొడుగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాదిక్, న్యాయవాది హరిదాస్, గౌరీశంకర్, శ్రీ చైతన్య ప్రిన్సిపల్ సునీల్, మాలిక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మా టీం యంగ్ జనరేషన్ తరపున ఈరోజు 3 సేవా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది. అందులో మొదటిగా ఆదినారాయణ అనే 61 ఏళ్ల దివ్యాంగుడు సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ తెనాలి పట్టణంలోనే గాంధీ చౌక్ ఏరియాలో జున్నమ్ముకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేయటం వల్ల కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది.
కుటుంబంలో ఉన్న అందరూ పని చేస్తే కానీ నడవని పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో మా టీం యంగ్ జనరేషన్ని సంప్రదించి నా బ్రతుకు తెరువు కోసం నాకు ఒక బండి ఇప్పిస్తే ఆయన జీవనోపాధికి ఉపయోగపడుతుందన్నారు. అలా చెప్పిన వెంటనే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున మేము వెంటనే స్పందించి ఈరోజు ఆయనకు ఒక బండి ఇవ్వడం అనేది జరిగింది. రెండో వ్యక్తి వచ్చేసి రాజగోపాలరావు, తెనాలిలోనే ఉంటారు. ఆయన కూడా సుమారు 3 సంవత్సరాల నుంచే పోలియో వచ్చి 2 కాళ్ళనే పడిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ట్రైసైకిల్స్తోనే తిరిగే పరిస్థితి. ఆయన కూడా వెంటనే మాకు సంప్రదించి ఇలా ఒక ట్రైసైకిల్ కావాలి అని కోరగా 61 ఏళ్ళు ఆయనకు కూడా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఒక ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనం చూస్తున్నట్లయితే ఈ వేసవి కాలంలో ఎండలు అనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అందుకని ఈ వేసవి కాలంలో ఎవరైతే చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ అమ్ముకుంటూ ముసలి వాళ్ళు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి మా తరపున గొడుగులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ వేసవి కాలం కానీ వానాకాలంలో కానీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను. వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఫౌండర్ చైర్మన్ మాలిక్ సాదిక్ ఈ రోజున తెనాలి పట్టణంలో దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి జున్నమ్ముకుంటూ బతుకుతున్నటువంటి ఆదినారాయణ అయిన అతనికి మరి దురదృష్టవశాత్తు మరి షుగర్ వల్ల కాలు తీసేయడం జరిగింది. దానివల్ల ఆయన జీవనోపాధి దాదాపు సంవత్సరం నుంచి ఆయన చెప్తా ఉన్నారు, ఇందాక సంవత్సరం నుంచి జీవనోపాధి కోల్పోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మరి సాదిక్ని సంప్రదించడం, మరి సాదిక్ ద్వారా మరి వారి యంగ్ జనరేషన్ టీం ద్వారా మరి ఆయనకి జీవనోపాధి కొరకు ఒక బండిని తయారు చేయించి స్పెషల్గా ఇప్పించారు. ముందుగా సంస్థ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే రామలింగేశ్వరపాటికి చెందినటువంటి రాజగోపాల్ మరి చిన్నతనం నుంచే పోలియో వల్ల ఆయన ట్రైసైకిల్కి పరిమితమయ్యారు. మరి ఆ సైకిల్ పాడైపోయిన పరిస్థితుల్లో మరి సాదిక్ని సంప్రదించగా మరి వారికి కూడా ఇవాళ ఒక ట్రైసైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఏమంటే నేను స్వీట్ బండి పెడతాను, మొన్న మధ్య కాలు తీసేశారు షుగర్ వల్ల. ఈ సాదిక్ గారికి బతిని ఆడుకుంటే నాకు జీవనోపాధికారం ఈ బండి ఇచ్చారు. నా లైఫ్ లాంగ్ దేవుడి దగ్గర సరిపోతుందండి. ఇచ్చినందుకు సాదిక్ గారికి, గౌరీ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలండి. నేను 10 ఏళ్ల మట్టి బేరం చేస్తున్నానండి, జున్ను బేరం అమ్ముతాను. ఈ మధ్య నాకు కాలు తీసేశారు 9 నెలల క్రితం. ఇక బండి గిన్నె అమ్మేసుకున్నాను, చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ సాదిక్ గారిని వీళ్ళని అడిగితే బండి ఇచ్చారు నాకు. మార్కుల కోసం తాపత్రయపడకుండా పిల్లల్లో సృజనాత్మకతను, కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వోకేషన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాస్రి అధ్యక్షత వహించారు. రామ్చంద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని సూచించారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. పిల్లల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా వారు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదిగేందుకు మార్గం సుగమం చేయాలన్నారు. మనందరికీ మేమందరం నేర్చుకున్న కూడా ఏంటంటే చదివిన కొద్దీ ముందుకెళ్ళిన కొద్దీ మార్క్స్ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయవలసిన ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్ ఆలోచించే విధానము, ఆ స్టూడెంట్స్లో ఉన్న ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఆ భవిష్యత్తు నిర్ణయించుకోగలుగుతాడు అనే కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఉంది తప్పితే మార్క్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కానీ మనం తల్లిదండ్రులు అందరం మార్క్స్ అనికే పడుతూ ఉంటాం. కాబట్టి ప్రీ ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్లో ఎంత మంచి ఎకో సిస్టమ్ అంటే మంచి వాతావరణం విద్యా వ్యవస్థలో స్కూల్లో ఉంటుందో అలాంటి స్కూల్లో మన పిల్లలు కనుక చదివితే వాళ్ళ భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. అలాంటి ఒక అత్యుత్తమైన వ్యవస్థని నెహ్రూ నికేతన్లో నెలకొల్పి 50 సంవత్సరాలుగా ఎలాంటి ఎథికల్ వాల్యూస్కి రాజీ పడకుండా స్టూడెంట్ ఇన్స్టిట్యూషనల్ ఎథికల్ వాల్యూస్ని ఫాలో అవుతా ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థికి జీవితంలో ఎథికల్ వాల్యూస్ ఫాలో అయ్యేటట్టు ఇక్కడ క్రియేట్ చేసిన వాతావరణాన్ని అద్భుతం డెఫినెట్గా. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ 50 సంవత్సరాలు కొనసాగటం అనేది ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో అంత ఈజీ టాస్క్ కాదు డెఫినెట్గా. దానికి తప్పకుండా నేను ప్రకాశ్రావు గారిని అలానే తర్వాత ఈ నెహ్రూ నికేతన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన మురళీకాంత్ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అధ్యక్షత వహించిన మురళీకాంత్ మాట్లాడుతూ బట్టి మార్కులు సంపాదించుకునే పద్ధతి కాకుండా యాక్టివ్ బేస్ విద్యా విధానంలో సృజనాత్మకతో పాటు
నైతిక విలువలను నేర్చుకుని జీవితంలో స్థిరపడేందుకు నెహ్రూ నికేతన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ స్థాయిలోనే విద్యార్థులకు సరైన పునాది ఏర్పడాలని, 6 సంవత్సరాలలోపు విద్యార్థుల మానసిక వికాసం వారి భవిష్యత్తును సూచిస్తుందని మురళీకాంత్ తెలిపారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చిన్నారులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాట వేసుకునే ప్రదేశం పాఠశాల అని అన్నారు. పాఠశాల వార్షిక నివేదికలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరిస్తూ రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత్ సవివరంగా తెలిపారు. చిన్నారులతో పాటు వేదికపై ఉన్న అతిథులందరూ విశ్వవిద్యాలయ విద్యార్థుల స్నాతకోత్సవ సమయంలో ధరించే ప్రత్యేకమైన దుస్తుల్లో కనిపించి కనువిందు చేశారు. పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు ధ్రువపత్రాలను అందించారు. చిట్టిపొట్టి బాలబాలికలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఐక్యూ లెవెల్స్కి ఇవాళ వాళ్ళ ఐక్యూ లెవెల్స్కి ఈక్వలెంట్గా వెళ్ళాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సో మెనీ యాక్టివిటీస్ ఇన్ టు దర్ కరికులం. ఏదో ఒక స్లేట్ మీద ఆల్ఫాబెట్స్ రాయించడమో లేదా బోర్డ్ మీద రాయించడం కాకుండా వీ నీడ్ టు గో విత్ సో మెనీ అదర్ యాక్టివిటీస్ వేర్ దేర్ మోటార్ స్కిల్స్ హ్యాస్ టు బి డెవలప్డ్, వేర్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాస్ టు బి డెవలప్డ్, వేర్ దే షుడ్ బి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫింగర్స్. సో ఇలాగేంటి అంటే పిల్లల ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి కానివ్వండి, ఇవాళ పిల్లలు ఉన్న ఎన్విరాన్మెంట్ యూజువల్గా మనం ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చాక కాసేపు ఆడుకోవడానికి ఎక్కడో చోట ఖాళీ ఉండేది. కానీ ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లో పిల్లల్ని ఒక కట్టేసినట్టుగా ఒక రూమ్లో అట్టి పెట్టేసి మదర్ పని చేసుకోవాలన్నా ఫాదర్ వర్క్ చేసుకోవాలన్నా ఏది కావాలన్నా మనకున్న ఒక వెపన్ ఏంటి అంటే పిల్లాన్ని కామ్గా ఉంచడానికి ఏంటండి పేరెంట్స్, మనకున్న వెపన్ ఏంటి? పిల్లాన్ని కామ్గా ఉంచాలంటే ఇంట్లో ఫోన్ ఇచ్చేసి వాళ్ళని కామ్గా ఉంచుతున్నాం అనుకుంటున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళని కామ్గా ఉంచట్లేదండి. వీఆర్ మేకింగ్ దెమ్ మోర్ యాక్టివ్ ఆర్ డైవర్స్ ఇంటూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. పట్టణంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య యాత్ర, అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. వేమూరు నియోజకవర్గం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.